వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు మిస్ కాకుండా రెగ్యులర్గా విని మంచి కాంటెంట్ నేర్చుకోండి. ఈరోజు డోంట్ వేస్ట్ అవర్ టైం. ఫస్ట్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. అంటే నెంబర్ సిస్టంలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినా న్యాచురల్ నెంబర్స్. ఇందులో చాలా టాపిక్స్కు లింకప్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ న్యాచురల్ నెంబర్స్ ఎన్ని రకాలుగా డివిజబుల్ చేశాం, ఎన్ని రకాలు డివైడ్ చేశాం అనేది చూడాలి. అయితే న్యాచురల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ ఎవ్రీబడి నోన్స్ దట్ లాస్ట్ వీడియో. That is natural numbers is counting numbers is always natural numbers. It denoted n. n అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్ లో మొదటి అక్షరం ఎంతో చూపెడతామని చెప్పాను. అది ఎక్కడ కౌంటింగ్ నెంబర్ అంటే 1 2 3 4 to up so and కౌంటింగ్ నెంబర్ అవుతాయి. ఒక్కసారి చూడండి, న్యాచురల్ నెంబర్ లో n మొదటి నెంబర్ నే డినోట్ న్యాచురల్ నెంబర్ 1 2 3 4. న్యాచురల్ నెంబర్ లో స్మాలెస్ట్ నెంబర్ ఇస్ ద 1, గ్రేటెస్ట్ నెంబర్ యూ డోంట్ ఫైండ్ అవుట్. న్యాచురల్ నెంబర్ని మనం ఏం చేస్తామంటే ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ లాగా మనం డివైడ్ చేస్తాము. అదే ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటంటే ఎనీ న్యాచురల్ నెంబర్ విచ్ ఆర్ డివిజబుల్ బై 2. అంటే ఏ నెంబర్ అయితే 2తో డివిజబుల్ అవుతుందో దాన్ని న్యాచురల్ నెంబర్ అంటారు. డివిజబుల్ అంటే ఏంటి? 2తో పోవాలంటే 2 టేబుల్స్తో వెళ్ళాలి. 2 టేబుల్స్తో పోవడం అంటే ఏంటి? 2 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనేది చూస్తే 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, ఇట్ ఎక్సెట్రా ఏదైనా నెంబర్ కావచ్చు. సార్ ఒకవేళ బిగ్గెస్ట్ నెంబర్ వస్తే ఎలా అబ్జర్వ్ చేయాలి సార్ న్యాచురల్ నెంబర్ అని, సారీ ఈవెన్ నెంబర్ అని ఎలా చెప్పాలి అనేది మీకు అర్థం కావడం కోసం ఏం చెప్తున్నా అంటే యూనిట్ డిజిట్ చూడండి. యూనిట్ డిజిట్లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఎక్కడ యూనిట్ డిజిట్లో ఉన్నా అది ఏమవుతుంది అంటే ఈవెన్ నెంబర్ అంటున్నాను. ఒక పెద్ద నెంబర్ తీసుకుంటాను, 1 0 2 4 6 తీసుకున్నాను. ఇందులో 6 అనేది యూనిట్ డిజిట్ ఏముంది? 2 తోటి డివిజబుల్ అయింది కాబట్టి అది ఏమైందంటే ఈవెన్ నెంబర్ అయిపోద్ది. లేదు ఇంకా బిగ్గెస్ట్ నెంబర్ ఏది తీసుకున్నా కానీ యూనిట్ డిజిట్ తీసుకుంటే దాంట్లో 2తో డివిజబుల్ అయితే కదా చూడండి. ఇక ఆడ్ నెంబర్ అంటే దీనికి క్వైట్ అపోజిట్ అన్నట్టు. ఏ న్యాచురల్ నెంబర్ విచ్ ఆర్ నాట్ డివిజబుల్ బై 2. అంటే ఏ నెంబర్ అయితే 2తో డివిజబుల్ కాదో ఆ నెంబర్ని అంటున్నాను. అంటే 2తో డివిజబుల్ కాకుండా యూనిట్ డిజిట్లో ఏముంటాయి? ఇక మనకి 3 ఉంటుంది, 1 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది, 7 ఉంటుంది, 9 ఉంటుంది. ఇలా ఏదైనా ఒక నెంబర్లో యూనిట్ డిజిట్లో ఇది ఉంటే అంటే 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉన్నది అనుకోండి, ఉంటే అది ఏమైంది? 2తో డివిజబుల్ కాదు కాబట్టి దాన్ని ఆడ్ నెంబర్ అంటాము. అంటే ఈవెన్ నెంబర్ అయితే 2తో డివిజబుల్ కావాలి, ఆడ్ నెంబర్ అయితే 2తో డివిజబుల్ కాని నెంబర్స్ అన్ని అంటున్నాను. ఇప్పుడు సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటాను అనుకోండి, 9767 అంటున్నాను. ఇప్పుడు 7 అనేది ఏంటి? ఇక్కడ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే మనం 7 అనేది 2తో డివిజబుల్ కాదు కాబట్టి 9767 అనేది ఆడ్ నెంబర్ అని చెప్పగలుగుతున్నారు. ఓకే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ క్లియర్. ఫ్యాక్టర్స్ కానీ డివైజర్స్ కానీ అంటున్నాను. ఈవెన్ నెంబర్ అంటే మేము సరి సంఖ్య అంటామండి, ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య అంటాం తెలుగులో. సరి సంఖ్య అంటే 2తో డివిజబుల్ కావాలి, బేస్ సంఖ్య అంటే 2తో భాగించబడకూడదు అని అర్థం. ఓకే ఫ్యాక్టర్స్ అండ్ డివైజర్స్ అంటున్నాను. ఈ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, డివైజర్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఫ్యాక్టర్స్ మీన్స్ అన్న డివైజర్స్ అన్న కారణాంకాలని తెలుగులో అంటాం. కారణాంకము అంటే ఒక నెంబర్తో భాగించబడాలి అని. ఏ నెంబర్తో భాగించబడుతుంది ఆ భాగించే నెంబర్లను ఆ నెంబర్ యొక్క కారణాంకం అంటాం. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను 12 అనే నెంబర్ తీసుకుంటున్నాను. 12 ఎన్ని నెంబర్స్తో డివిజబుల్ అయిద్దో చూడండి. 12 1 జా 12, 2 6 జా కూడా 12, 3 4 జా కూడా 12. ఓకే అయితే ఈ అన్ని నెంబర్లతో ఇది డివిజబుల్ అవుతుంది. అంటే డివిజబుల్ మీన్స్ భాగించబడుతుంది. భాగించబడేదాన్ని ఫ్యాక్టర్స్ అంటారు, డివైజర్స్ అని అంటాము, తెలుగులో కారణాంకాలు అంటాము. ఇప్పుడు ఈ కారణాంకాల్లో ఏది హైయెస్ట్ కారణాంకం, ఏది లోయెస్ట్ కారణాంకం అని చూడాలి. అంటే ఎప్పుడైనా 1 అనేది స్మాలెస్ట్ ఫ్యాక్టర్స్ అయింది ఇట్ సెల్ఫ్, అంటే అది ఏ నెంబర్కి ఆ నెంబరే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్స్ అయింది. అంటే ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అనొచ్చు, స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ 1 అనొచ్చు. అంటే ఏమంటున్నాను, స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏమంటున్నాను అంటే అతి చిన్న కారణాంకం ఏంటి అంటే ఏ నెంబర్నైనా 1 అనేది భాగిస్తుంది కాబట్టి అది అన్ని నెంబర్లకు కూడా కారణాంకం అయింది. ఆ 1 అనేది స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అయితే ఎనీ నెంబర్కైనా. ఇంకా ఏ నెంబర్కైనా అదే నెంబర్ అయితే భాగిస్తుందిగా, ఆ నెంబర్తో ఖచ్చితంగా భావించబడుతుంది కాబట్టి ఆ నెంబరే అది గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక క్లియర్ చూసుకోండి. ఇంకా నేను ఏం చెప్తున్నాను అంటే ఒకవేళ ఒక 6 అనేది తీసుకుంటున్నాను. 6 తీసుకుంటే ఏమైంది? 1 × 6, 2 × 3. ఇప్పుడు ఇది ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఇందులో ఇది ఏమవుతుంది? ఇది స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అయితే ఇది గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్లలో చాలా రకాల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే ఇప్పుడు సరి కారణాంకాల మొత్తం ఎంత, బేసిక్ కారణాంకాల మొత్తం ఎంత, కారణాంకాల వర్గాల మొత్తం ఎంత, ఈ కారణాంకాల మొత్తం ఎంత అని కూడా అడుగుతారు. అంటే ఇలాంటి ప్యాటర్న్లు ఎగ్జామ్ ప్యాటర్న్లో చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ టైం చూద్దామే. ఫస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ అన్ని చూసుకున్నాము.
ఇప్పుడు ఫ్యాక్టర్ అంటే అర్థమైంది, గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏందో స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏందో తెలుస్తుంది. స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఒకటే నెంబర్ ఉంటుంది, గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఇట్ సెల్ఫ్ అంటున్నాం. ఇదే బేస్ని పట్టుకొని ప్రైమ్ నెంబర్స్ మనం డివైడ్ చేస్తాం. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అంటుంటే గ్రేటర్ దెన్ 1 నెంబర్, అంటే ఒక నెంబర్ కంటే ఎక్కువ ఉండి నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఆ నెంబర్ కంటే ఎక్కువ ఉండాలి. ఆ నెంబర్ అనేది ఏదైతే ప్రైమ్ నెంబర్స్ ఉంటుందో కెన్ నాట్ బి డివిజబుల్ బై ఎనీ అదర్ నెంబర్ ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాను. అంటే 1 ఇట్ సెల్ఫ్ అంటే ఏంది, 1 అంటే స్మాలెస్ట్ ఫ్యాక్టర్, ఇట్ సెల్ఫ్ అంటే ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అన్నట్టు. అంటే ఒక నెంబర్కి ఏముండాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్నే ప్రైమ్ నెంబర్స్ అంటాం ఇండైరెక్ట్ గా. అంటే 2 ఫ్యాక్టర్స్ అంటే ఏంది, ఒక నెంబరు అదే నెంబర్తో భాగించబడుతుంది, ఒకటితో భాగించబడుతుంది. అంటే ప్రైమ్ నెంబర్ మీన్స్ ఇండైరెక్ట్ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. 2 ఫ్యాక్టర్స్ గా ఉండే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అనేది చూసుకుంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ లో చాలా సార్లు అడిగిన ఏంటంటే 100 లోపు ప్రైమ్ నెంబర్లు ఎంత, 50 లోపు ప్రైమ్ నెంబర్లు ఎంత, గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్లు ఎంత, ఇలా 25 లోపు ప్రైమ్ నెంబర్లు ఎంత, 25 లోపు ప్రైమ్ నెంబర్ల మొత్తం ఎంత అని కూడా అడిగిండు. చాలా డిఫరెంట్ టైప్ లో క్వశ్చన్స్ అడిగాడు, చాలా ఎగ్జామ్లు అడిగాడు. ఒక్కసారి అసలు ఈ ప్రైమ్ నెంబర్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ గురించి అడుగుతున్నాను అంటే మనం ఏమంటున్నాను, ఓన్లీ ఫ్యాక్టర్స్ అనేది ఇప్పుడు 3 అనే నెంబర్ తీసుకున్నాను. 3 ఏం చేయాలి, 1 into 3 తప్ప ఇంకేమన్నా ఉంటుందా అంటే ఒకటే ఉంటుంది ఫ్యాక్టర్, ఏముండాలి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 ఫ్యాక్టర్స్ అయితే ఇట్ సెల్ఫ్ అయినా ఉండాలి లేదా ఉండదు. ఇప్పుడు 13 తీసుకున్నాను, 13 కూడా 1 into 13 తప్ప ఇంకోటి ఉండదు. లేదా 17 తీసుకున్నాను, 17 తీసుకుంటే 1 into 17 తప్ప ఇంకోటి ఉండదు. అదే 97 తీసుకున్నాను, 97 తీసుకుంటే 1 into 97 తప్ప ఇంకో ఫ్యాక్టర్స్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి 12 తీసుకుంటే ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి, 6 తీసుకుంటే 2 into 3 అంటే 1 ఉంది, 2 into 3 into 6 ఉంది, అంటే 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఇక్కడ ఫ్యాక్టర్స్ అనేది ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఇలా 2 ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఈ ప్రైమ్ నెంబర్లను మీరు మంచిగా గుర్తుంచుకోవడం కోసం నేను ఒక రేంజ్ లో ఇచ్చాను, అంటే ఒక రేంజ్ తీసుకొచ్చాను. అంటే 10 లోపు ఎన్ని, 20 లోపు ఎన్ని, 30 లోపు ఎన్ని, 40 లోపు ఎన్ని అనేది రేంజ్ లో తీసుకొచ్చాను. ఇప్పుడు 1 నుండి 10 వరకు ఎన్ని ఉన్నాయి అంటే 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటంటే 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ, ఇవన్నీ కూడా ఓన్లీ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే ఒకటి, అది తప్ప ఇంకేమి ఉండదు ఫ్యాక్టర్స్. 11 నుండి 12 ఎంత 4 ఉన్నాయి, 11, 13, 17, 19, 21 నుండి 30, 23, 29, 2 ఫ్యాక్టర్స్ మాత్రం. అంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఇచ్చాను, ఈ రేంజ్ ఇచ్చాను, ఇందులో ఈ మిడిల్ లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటున్నాయో చూపెట్టినాను. ఇప్పుడు 31 నుంచి 41 నుండి 50 అంటే 41, 43, 47, ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 51 నుండి 60 అంటే 53, 59 ఉన్నాయి, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 61 నుండి 70 లోపు ఎన్ని ఉన్నాయి, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 61, 67. 71 నుండి 80 లోపు ఎన్ని ఉన్నాయి, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్టర్స్ 71, 73, 79. 81 లోపు 90 ఎక్కడ ఉన్నాయి, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 83, 89. 91 లోపు 100 ఎక్కడ ఉన్నాయి, 97, 1 ఉన్నాయి. అంటే ఒకటే ఫ్యాక్టర్ ఉంది, ఒకటి 97 అన్న. ఇంకా సార్ వీటిని ఒకవేళ నేను అసలే మర్చిపోతే ఎలా గుర్తుంచుకోవాలంటే ఒక యూనిట్ డిజిట్ చూడండి. యూనిట్ డిజిట్ లో ఏముంటాయి మనకు, 2 కానీ 4 కానీ 6 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉంటే ఏమవుతుంది, ఆల్రెడీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నట్టు, అంటే 2 డివిజబుల్ చేసినట్టు. అంటే 2 డివిజబుల్ చేస్తుంది అంటే ఆల్రెడీ దాన్ని ఏమంటాం మనము, అంటే ఒక ఉండాల్సింది ఏంటి, అదే సంఖ్య ఉండాలి, లేదంటే ఒకటి ఉండాలి, ఆ 2 ఉండాలి, 1 లేదా ఇట్ సెల్ఫే ఉండాలి. ఫ్యాక్టర్స్ 2 వస్తుంది కదా. అంటే ఏ నెంబర్లో కూడా నీకు ప్రైమ్ నెంబర్లలో యూనిట్ డిజిట్ లో ఈ నెంబర్ రాదు. ఇంకోటి 5 ఉంది, 5 ఉంటే ఎక్కడ 5 ఉన్నా కానీ 5 అనేది అన్నిటిని డివిజబుల్ చేస్తారు కదా. అంటే ఈ 5 అనేది ఓన్లీ సింగిల్ డిజిట్ కాడ, ఈ 2 అనేది సింగిల్ డిజిట్ కాడ ఉంటుంది తప్ప మిగతా ఎక్కడ కూడా 5 కానీ మిగతా ఈ టేబుల్స్ కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఎక్కడ ఉన్నది ఎక్కడా లేదు. కాబట్టి ఇంకా ప్రైమ్ నెంబర్స్ కొంచెం మీరు మర్చిపోయినా గుర్తుంచుకోవడం కోసం ఏంటంటే లాస్ట్ లో ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్లలో కూడా 5 ఉండదు అని గుర్తుంచుకోండి. ఓన్లీ 5 ఎక్కడ ఉంటుంది అంటే సింగిల్ డిజిట్ మాత్రం ఉంటుంది. ఇంకా ఇక్కడ 2 గురించి వచ్చినట్లయితే ఇది మాత్రము ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. అంటే ప్రధాన సంఖ్యల సరి ప్రధాన సంఖ్య అంటాము. అంటే సరి సంఖ్యలలో ఏది కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ఓన్లీ ఒక 2 మాత్రం ఉంటుంది. ఆ 2 ఏంటంటే 2 అనేది ప్రైమ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటాము, అంటే సరి ప్రధాన సంఖ్య అంటాము. ఇక మిగతా చూసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్లు ఎలా గుర్తుపట్టాలో చెప్పాం. టోటల్ గా ప్రైమ్ నెంబర్లు ఇప్పుడు ఎట్లా ఇస్తాడంటే ఒక రేంజ్ లో 11 నుండి 20 మధ్య ప్రైమ్ నెంబర్ల మొత్తం ఎంత అంటాడు, సమ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 11 to 20 అన్నాడు. అన్నప్పుడు ఏమైతే ఈ ప్రైమ్ నెంబర్స్ ని గుర్తుంచుకొని వీటిని సమ్ చేయాలి. ఇక్కడ షార్ట్ కట్స్ కానీ మంత్రాలు కానీ మాయ కానీ ఏమి ఉండదు, ఎందుకంటే ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో నువ్వు నేర్చుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఇలా కాకుండా 50 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అన్నాడు. 50 లోపు ఎన్ని ఉంటాయి అంటే 15 ఉంటాయి, 15 ప్రైమ్ నెంబర్స్. టోటల్ 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 25 నెంబర్స్ ఉంటాయి. సపోజ్ ఒకవేళ 1000 లో ప్రైమ్ నెంబర్స్ అడిగాడు అనుకోండి, 1000 లో పడితే ఏం చేయాలి మనము, 1000 లో పడితే 143 అంటే 100 నుండి 1000 లోపు అయితే 143 ఉంటాయి. టోటల్ 1000 లోపు 1 to 1000 లోపు అడిగింది అంటే 168 ఉంటాయి. అంటే దాన్ని నేను ఒక సింగిల్ గా ఒక నోట్ తీసుకొచ్చాను చూడండి. 1 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ సంఖ్య ఎంత అంటే 4. చూడండి 1 డిజిట్ అంటే ఇక్కడనే కదా, 2, 3, 5, 7 ఇక్కడ 4 ఉన్నాయి. ఓకేనా. 2 డిజిట్స్ అంటే 11 నుంచి అంటే 2 డిజిట్స్ 1s 10s 2 డిజిట్స్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 21 ఉన్నాయి. ఈ 4 పోతే 25 నుంచి 21 కదా, అది 2 డిజిట్స్ ఇక్కడ నుంచి వచ్చాయి.
ఆ తర్వాత 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అంటే ఎంత అనేది చూసుకుంటే 143 ఉన్నాయి. 143 అంటే మొత్తం టోటల్ 168. కానీ ఇందులో ఇంకా అతను లెక్క ఎలా అడగాలనుకున్నాడంటే అతని స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 1 డిజిట్ లో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అని అడిగింది అనుకోండి. అడిగితే కూడా అక్కడ కూడా మన కాన్సెప్ట్ మిస్ కావద్దని ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాను. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాను. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ లో ఏంటిది 1 డిజిట్ లో 2 and 7 చూడండి. 1 డిజిట్ 2 స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్. ఒకవేళ 2 డిజిట్స్ ఉంది, 2 డిజిట్ లో 1197 ఇచ్చాను. ఒక 2 డిజిట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 1 to 10 ప్లేస్ నుంచి 1 to 10 ప్లేస్ అంటే 11 and 97 అంటే స్మాలెస్ట్ గ్రేటెస్ట్ అన్నారు. ఇంకా 3 డిజిట్ లో ఏంటంటే 101 997 అని గుర్తుంచుకోవాలి. ఇంకా మిమ్మల్ని ఏదన్నా ఇబ్బంది పెట్టాలి టాపిక్ లో అడగాలంటే ఏమంటాడంటే 2 డిజిట్ నెంబర్ లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ సమ్ అడగొచ్చు. ఆ రెండింటి మొత్తం ఎంత అడగొచ్చు, లేదా ఆ రెండింటి భేదం ఎంత అడగొచ్చు, ఆ రెండింటి మల్టిప్లికేషన్ అడగచ్చు, ప్రోడక్ట్ కూడా అడగచ్చు. అంటే మన థింకింగ్ ఎలా ఉండాలంటే ఒక బిట్టుని నేను చెప్పినట్టే కాకుండా ఇంకా మీ ఆలోచన విధానం కూడా ఇలా కూడా ఉండాలి. అంటే బిట్ మిస్ కావద్దు అంటే మన ఆలోచన విధానాన్ని ఎగ్జామినర్ మనం చేసినట్టుగా ఆలోచించాడు. ఆయన మూడ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలియదు, కాబట్టి ఈ రకంగా కూడా ఆలోచించండి. ఇది ఏంటంటే మొత్తం కాన్సెప్ట్ బేస్డ్, ఇక్కడ ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు, అది మాత్రం గమనించగలరు. ఇంకా ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్ గా వచ్చింది. 100 లోపు 25, 1000 లోపు 168, గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్, స్మాలెస్ట్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఉంది. వాటిని ఎలా అడుగుతారు అనేది కూడా చెప్పినాం. తర్వాత 10 ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం. ఏ పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, రెండు కూడా ప్రైమ్ నెంబర్లే కావాలి, వాటి యొక్క డిఫరెంట్ 2 అయితే దాన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఈ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ గురించి చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని రాశాను కదా, ఇక్కడే మనం ఒకసారి చెక్ చేద్దాం. రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కావాలని చెప్పాను. ట్విన్ ప్రైమ్ అంటే రెండు ప్రైమ్ అంటే ఈ ప్రైమ్ నెంబర్సే కదా కావాల్సింది. ఈ ప్రైమ్ నెంబర్స్ లో వాటి యొక్క డిఫరెంట్ అనేది 2 కావాలి. డిఫరెంట్ 2 కావాల్సింది ఎక్కడెక్కడ చూడండి. 53 ఉంది, ఓకే, 57 ఉంది, 35 ఉంది, 57 ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ 11 ఉంది, 1719 ఉంది. సో అక్కడ ఉన్నది ఇక్కడ రాశాను 35, 57, 11, 13, 17, 19. ఆ తర్వాత పోండి 29, దిస్ వన్ 41, 43. ఇప్పుడు ఈ బిట్ ఇక్కడ కూడా నీకు ఎలా అడగవచ్చు అంటే ఇప్పుడు 50 లోపు అన్నారు. 50 లోపు టిన్ ఫ్రైమ్స్ అంటే ఏంది? టిన్ ఫ్రైమ్స్ అంటే కవల ప్రధాన సంఖ్యలు అంటే తెలుగులో కవల ప్రధాన సంఖ్యలు 50 లోపు ఎన్ని ఉన్నాయి అంటే అవి ఎన్ని ఉంటాయి? 6 మాత్రమే ఉంటాయి, 6 మాత్రం ఉన్నాయి. ఆ తర్వాత 100 లోపు ఎన్ని అంటే సారీ 100 లోపు ఎన్ని అనేది చూద్దాం. చూడండి ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తుంటే 59, దిస్ వన్ ఇస్ అంటే 59, 61, 71, 73 కూడా ఉంటాయి. అంటే 59, 61, 71, 73 ఈ యొక్క 2 వస్తున్నాయి. మళ్ళీ 100 లోపు ఇంకెక్కడ కలుగుతున్నాయి, ఎక్కడ కలగట్లేదు. అంటే మొత్తం 100 లోపు ట్విన్ ఫ్రైమ్స్ అంటే కవల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? 100 లోపు అంటే 8. ఒకవేళ 1000 లోపు అడిగిందంటూ దాన్ని బిట్ ఎట్లా చేయాలని ఒకసారి క్లియర్ చూడండి. 1000 లోపు అడిగేటప్పటికి 27 ఉంటాయి. 1000 లోపు 27 కాదు, సారీ 100 నుండి 1000 లోపు ఎన్నో చూస్తున్నాయి. 101 నుండి 103 ఈ 2 కూడా ట్విన్ ఫ్రైమ్స్ అన్నమాట. ఎందుకంటే ఈ రెండింటి మధ్య కూడా 2 ప్రైమ్ నెంబర్లే, వాటి మధ్య కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ డిఫరెంట్ 2నే ఉందా లేదా? ఇక్కడ చూడండి 881 to 883 ఇక్కడ కూడా డిఫరెంట్ 2నే ఉంది కదా. అంటే ప్రైమ్ నెంబర్స్ మధ్య 2 ప్రైమ్ నెంబర్స్ పెయిర్ ఉండాలి, ఆ పెయిర్ లో డిఫరెంట్ 2 ఉండాలి. ఇక్కడ కూడా ఉంది కదా. అంటే ఇట్లా ఎన్ని ఉన్నాయి? 27 ఉన్నాయి. ఎక్కడి నుంచి? 100 నుంచి 1000 లోపు 27 ఉన్నాయి. కానీ బిఫోర్ మళ్ళీ 100 లోపు ఎంత ఉన్నాయి? మనకి 80 ఉన్నాయి కదా. అంటే 8 టోటల్ 1000 లోపు ఎన్ని వస్తున్నాయి అంటే 35. ఇది క్లియర్ చూసుకోండి. అంటే ఈ బిట్టులో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏందో తెలియాలి. 2 కూడా ఒక పెయిర్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. ఆ ప్రైమ్ నెంబర్ లో ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉండాలంటే 2 ఉండాలని తెలుస్తుంది. ఈ 2 అనేది మనకి క్లియర్ తెలుస్తున్నాయి. ఆ తర్వాత మనకు 1000 లోపు ఎన్ని ఉన్నాయి, 100 లోపు ఎన్ని ఉన్నాయి అంటేనేమో 8 అంటాము, 50 లోపు ఎన్ని ఉన్నాయి అంటేనేమో 6 అంటాము, 1000 లోపు ఎన్ని ఉన్నాయి అంటేనేమో 35 అన్నాం. లేదంటే 100 నుండి 1000 అడిగింది అనుకుందాం, 100 to 1000 అడిగితే ఏమంటున్నాం? 27 అంటున్నాం. టోటల్ అయితే అలా. అంటే ఈ రకంగా కూడా బిట్ ఎలా అయినా ఫ్రేమ్ చేసుకున్నాం, మనం బిట్ మిస్ కావద్దు. ఆ తర్వాత ఈ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ తర్వాత మన కో ప్రైమ్ నెంబర్స్ లేదా రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాను. కో ప్రైమ్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ తెలుగులో అయితే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాము. ఈ సాపేక్ష ప్రధాన సంఖ్యలు మనం ఎలా చదువుతాము అంటే సాపేక్షంగా ప్రధానాలు ఉండాలి, కానీ 2 ప్రధాన సంఖ్యలు ఉండాలనేది చెప్పట్లేను. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను 4, 3 తీసుకున్నాను. ఈ 2 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయితే. 8, 9 తీసుకున్నాను. ఈ 2 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయితే. 7, 9 తీసుకున్నాను, సారీ 7, 11 తీసుకున్నాను. ఈ 2 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం 2 ప్రైమ్ నెంబర్సే ఉండాలి, కానీ ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ ఉండాల్సిన అవసరం లేదు. సార్ ఏంటి సార్ దీని కాన్సెప్ట్ ఏంటంటే దీనికి మనకి ఏముంటాయి ఒకసారి ఫ్యాక్టర్స్ చూద్దాం. ఇప్పుడు 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 4 into 1, 2 into 2. 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏమైంది? 1 into 3 మాత్రమే. 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏమైంది? 1 into 8, 4 into 2 లేదా 2 into 4. ఓకే, 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 1 into 9, 3 into 3. 7 యొక్క ఫ్యాక్టర్ ఏమైంది? 1 into 7. 11 యొక్క ఫ్యాక్టర్ ఏమైంది? 1 into 11. అయితే ఇక్కడ చూడండి,
ఈ రెండింటి యొక్క ఫ్యాక్టర్ ఉమ్మడిగా, అంటే ఈ ఉమ్మడిగా ఉన్న ఫ్యాక్టర్ అని చూసారా, అంటే కామన్ ఫ్యాక్టర్ 1 కావాలి. ఇక్కడ కూడా ఉమ్మడిగా ఉన్న ఫ్యాక్టర్ ఏంటో తెలుసా, కామన్ ఫ్యాక్టర్ 1 కావాలి. ఈడ కూడా ఉమ్మడిగా ఉన్న ఫ్యాక్టర్ ఏంటో తెలుసా, కామన్ ఫ్యాక్టర్ 1 కావాలి. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చూడాలి, ఇక్కడ 4 అనేది మాత్రము ప్రైమ్ నెంబర్ కాదు, 3 ప్రైమ్ నెంబర్. ఇక్కడ 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇక్కడ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇక్కడ 7, 11 అనేది రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. అంటే మనం తీసుకునే ఒక పేర్లో 2 ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు, రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు, 2 ఈవెన్ నెంబర్స్ కావాల్సిన అవసరం అనేది లేదు. అంటే మనకేంది ఇక్కడ మాత్రం 2 ప్రైమ్ నెంబర్స్ కావాలి, ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ కావాలనే కాన్సెప్ట్ లేదు. మనకు కావాల్సింది ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ అనేది 1 కావాలి. అది ఈవెన్ నెంబర్ అయినా కావచ్చు, ఆడ్ నెంబర్ అయినా కావచ్చు, లేదా 2 ప్రైమ్ నెంబర్స్ అయినా కావచ్చు, ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది మనకు కావాల్సింది కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది చూసుకో. కామన్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్ అంటే తెలుసు మనకు, గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ చూసినాము, స్మాలెస్ట్ ఫ్యాక్టర్ చూసినాము. స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అన్నిటికి కూడా 1 ఉంటుంది, ఆ స్మాలెస్ట్ ఫ్యాక్టరే కామన్ ఫ్యాక్టర్. ఇంకా మనం ఏమనాలంటే 2 నెంబర్స్ యొక్క పేరు యొక్క HCF అనేది 1 మాత్రం అయితే దాన్ని సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా కో ప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ అంటారు. అంటే HCF చెప్పలేదు కాబట్టి మీకు HCF అని చెప్పలేదు, అందుకనే కామన్ ఫ్యాక్టర్ అని గుర్తుంచుకోండి. కామన్ ఫ్యాక్టర్ అంటే HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ రెండింటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా 1 మాత్రమే కావాలి. అంటే కామన్ గా ఉండే ఫ్యాక్టర్ 1 కావాలి. అట్లా ఉంటేనే దాన్ని కామన్ ఫ్యాక్టర్ కో ప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ అంటారు. ఇంకా కాంపోజిషన్ నెంబర్ అంటున్నాను. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది, ఈ నెంబర్ గ్రేటర్ దాన్ 1 విచ్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్ అంటారు. అంటే ఏదైతే ప్రైమ్ నెంబర్ కాదో, 1 కంటే ఎక్కువ ఉన్న నెంబర్ ప్రైమ్ నెంబర్ కాకుండా ఉంటుందో ఆ నెంబర్నే మనం కాంపోజిషన్ నెంబర్ అంటాం. అంటే ఇక ప్రైమ్ నెంబర్లు కాని నెంబర్లు కూడా కాంపోజిట్ నెంబర్లే అవుతాయి. ఇంకా దాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి మీకు ఇక్కడ క్లియర్గా ఒకసారి చెప్తాను చూడండి. ఈ న్యాచురల్ నెంబర్లో 1 ఉంటుంది, తర్వాత ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. ఇంకా నేను కాంపోజిట్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ కావట్లేదు అంటే ప్రైమ్ నెంబర్స్ ఉండాల్సిన ఫ్యాక్టర్స్ అన్ని 2 ఫ్యాక్టర్స్ మాత్రమే, 1 అదే నెంబర్ ఉంటుంది. అదే కాంపోజిట్ నెంబర్ కంటే అనేకమైన ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాంటి అంటే 2 కంటే ఎక్కువ, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఇస్ కాంపోజిట్ నెంబర్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఇస్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు 12 అనేది ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎందుకు కాంపోజిట్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చూడు 1 2 3 4 6 12 అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6 కూడా ఏమైతే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అంటే కాంపోజిట్ నెంబర్ అంటే ఏం చేయాలి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఇక ఇక్కడనే ఒక్కసారి ఇది క్లియర్ చెప్తాను చూడండి. ఇప్పుడు న్యాచురల్ నెంబర్ 1 ఉంటుంది, ప్రైమ్ నెంబర్ అంటాను, కాంపోజిట్ నెంబర్ అంటున్నాం. 1 అంటే ఏంటంటే 1 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఒకవేళ ప్రైమ్ నెంబర్ కావాలంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. కాంపోజిట్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్ కంటే ఎక్కువ ఉండాలి. ఇదే మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా కూడా. మనం ఏం లేదు, న్యాచురల్ నెంబర్స్ లో ఈవెన్ నెంబర్ అంటే ఏంటో, ఆడ్ నెంబర్ అంటే ఏంటో, ఫ్యాక్టర్స్ అండ్ డివైజర్స్ అనే కారణాలను ఏదో చూసుకున్నాము. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటే కాంపోజిట్ నెంబర్ అంటే కాంపోజిట్ నెంబర్ అంటే ఫ్యాక్టర్స్ అనేది 2 కంటే ఎక్కువ ఉండాలని చెప్పాను, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి అని చెప్పాను. ప్రైమ్ నెంబర్ అంటే ఇంతే, ఇంతకంటే ఎక్కువ మాత్రం ఏమి ఉండదు, చాలా సింపుల్. కానీ ఈ షార్ట్ కానీ ఇది కానీ ఎన్ని కో ప్రైమ్స్ ఉన్నాయో క్లియర్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈ వీడియో అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ కూడా నాకు చెప్పండి.